జై సీతారాం. మనిషిలో స్త్రీకాంక్ష పెరగడానికి మరో వరాన్ని కూడా ప్రసాదించాడు భగవంతుడు లేదా ప్రకృతి. పురుషుడు బ్రతికినంత కాలం అన్ని ఋతువులలోనూ అనునిత్యము స్త్రీ సుఖాన్ని పొందగలిగే సామర్థ్యాన్ని ప్రకృతి మనిషికి మాత్రమే ప్రసాదించిన వరం. అందుకే సకల ప్రాణికోటిలో మానవ జన్మ మహోన్నతమైనది. ఆ వరాన్ని పతిలంగా కాపాడుకోవలసిన మనిషి తన జాతి పాలిట శాపంగా మార్చుకున్నాడు. కామం ప్రజ్వరిల్లి తన కాంక్షకు అంగీకరించిన స్త్రీని బలవంతంగా అనుభవించడం అంటే రేప్ చేయడం నేర్చుకున్నాడు. తన స్త్రీకాంక్షకు అడ్డం వచ్చేవాడిని, పోటీ వచ్చేవాడిని అసూయతో, ద్వేషంతో, మదంతో చంపడం నేర్చుకున్నాడు. మాత్సర్యం ప్రకోపించి స్త్రీలను కూడా చంపడం నేర్చుకున్నాడు. తన పశువాంఛకు ముక్కుపచ్చలారని బాలికలను, పసికందులను కూడా నిర్దాక్షిణ్యంగా బలి తీసుకున్నాడు. నాగరికత పరిఢవిల్లిన ఈ రోజుల్లో కూడా కామాంధులు పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు అంటే మరి వివాహ వ్యవస్థ ఏర్పడని నాటి పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో ఊహించలేము. అలా స్త్రీ జాతే కాదు, సమస్త మానవ జాతి పురుషుడి స్త్రీకాంక్షకు బలి కావడం, నాశనం కావడం ప్రారంభమయ్యింది. అదుగో సరిగ్గా అప్పుడు అవసరమైంది ఒక కట్టుబాటు, ఒక నియంత్రణ వ్యవస్థ. ఆ కట్టుబాటే వివాహ వ్యవస్థ. నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. స్త్రీలతో పాటు పిల్లలను, పురుషులను, సమస్త మానవ జాతిని రక్షించడానికి వివాహం, కుటుంబం, సమాజం అనే వ్యవస్థలను ఏర్పాటు చేశారు కొందరు మహనీయులు. ఆ స్త్రీ పురుషులను ఆ చట్రంలో బంధించి ఇతరుల నుండి వారి నుండి ఇతరులకు రక్షణ కల్పించారు. ఒక పురుషుడికి ఒక స్త్రీ అనే ఒప్పందమే వివాహ వ్యవస్థ. వారికి పుట్టిన పిల్లలను పెంచే బాధ్యతను వారిరువురు కలిసి నిర్వహించాలి. అది వారి కుటుంబం. ఆ స్త్రీని పరపురుషుడు కోరుకోరాదు. అలా కోరుకున్న వాడిని సమాజంలోని ఇతర పెద్దలందరూ నియంత్రించేవారు. అవసరమైతే అందరూ కలిసి వాడిని మట్టుబెట్టేవారు. రామాయణంలో జరిగింది అదే. రావణాసురుణ్ణి సంహరించడానికి దేవతలందరూ తమ తమ ఆయుధాలను రాముడికి అందించి సహకరించడం అది ఒక ఉదాహరణ మాత్రమే. అనంతరం తరతరాలుగా అనేక ఆటుపోట్లకు, ఒడుదుడుకులకు, సర్దుబాట్లకు, దిద్దుబాట్లకు లోనై చివరికి ప్రస్తుతమున్న స్థాయిలో స్థిరపడింది వివాహ వ్యవస్థ. జై హింద్, జై సీతారాం.